1 by 2006 into 2009 plus 1 by 2009 into 2012 and so on up to 1 by 2018 into 2021. క్వశ్చన్ లో చూడండి సార్, క్వశ్చన్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? డినామినేటర్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంది కాబట్టి ఆన్సర్ లో 1 టర్మ్ ఉంటుంది. రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ రైట్ ద లాస్ట్ టర్మ్. 1 by 2006 minus 1 by 2021. 1 by 2 టర్మ్స్ ని కాస్త 1 టర్మ్ చేస్తున్నాను. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఇది 3, ఇది కూడా 3, ఇది కూడా 3. అంటే ఇది ఏమవుతుంది? 1 by 3 into 2021 minus 2006, 15. 15 by 2006 into 2021. అంటే ఇది 5. 5 బదులు ఎంత ఇచ్చాడు సార్? 2k minus 3. అంటే k వాల్యూ ఏమవుతుంది? 4. సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. సిరీస్లో 2 రకాల క్వశ్చన్లు అడగొచ్చు. ఫస్ట్ ఏంటంటే 1 by ఫాములో ఉన్న క్వశ్చన్లు, 1 by ఫాములో లేని క్వశ్చన్లు. n టర్మ్స్ ఇన్ డినామినేటర్, హారములో కనుక n వాల్యూస్ కనుకుంటే ఆన్సర్లో n-1 వాల్యూస్ వస్తాయి. ఆన్సర్లో n- వాల్యూస్ వస్తాయి. ఇది ఎగ్జామ్లో అడగలేదు, కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలగాలి. 1 by 2 into 5 into 8, 1 by 5 into 8 into 11 and so on up to 1 by 32 into 35 into 38. 1 by 32 into 35 into 38. హారములో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. హారములో 3 వాల్యూస్ ఉంటే n వాల్యూస్ కనుక హారములో క్వశ్చన్లో ఉంటే ఆన్సర్లో ఎన్ని వాల్యూస్ వస్తాయి? n-1 వాల్యూస్ వస్తాయి. అంటే ఫస్ట్ 2 రాయండి, 1 by 2 into 5, మళ్ళీ లాస్ట్ 2 రాయండి, 35 into 38. 1 by 3 టర్మ్స్ 3 వాల్యూలు కాస్త 2 అవుతుంది. ఈ నంబర్ల మధ్యలో తేడా ఎంత? 3. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది 2 టర్మ్స్కే కాదు, 3 టర్మ్స్, 4 టర్మ్స్, 5 టర్మ్స్, ఎనీ నంబర్ ఆఫ్ టర్మ్స్కి ఉపయోగపడుతుంది. ఇవన్నీ షార్ట్ కట్స్ మన కోర్సులో డిస్కస్ చేశాము. తెలుగు మీడియంలోనూ కోర్సు ఉంది, ఇంగ్లీష్ మీడియంలోనూ కోర్సు ఉంది, అప్డేటెడ్ కంటెంట్ తోటి కోర్సు ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మోడర్న్ మ్యాథ్స్. నేను ఒక మ్యాథ్స్ ప్రొఫెషనల్ టీచర్ని. అంటే 17 ఇయర్స్ నుంచి మ్యాథ్స్ మీద డీప్గా R&D చేసి క్లాస్ తీసుకునేవాడిని, క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసిన వాడిని. కాబట్టి ఈ పేపర్ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. K4 మీరు ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతే చాలు సార్. రైట్ నా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ 1 by 1 చేసుకుంటూ వద్దాము. రైట్ మెల్లమెల్లగా స్లోగా మీరు నా థింకింగ్ని అలవాటు చేసుకుంటే చాలు సార్. చాలా ఈజీగా ఈ పేపర్ని అవగొడతారు. నౌ ఈ క్వశ్చన్ చదవండి సార్. ఫస్ట్ క్వశ్చన్ చదివితే హాఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. మనకు లైఫ్లో ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా కానీ ఆ సిట్యుయేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు ఒక దారి దొరుకుతుంది. దాని మీద ఎమోషనల్ అవుట్ బస్ట్ కాకుండా విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను మీ ముందు ఒక గ్లాస్ వాటర్ బాటిల్ పెట్టాను అనుకోండి, రైట్, కొంతమంది ఏమో హాఫ్ ఫుల్ అంటారు, కొంతమంది ఏమో హాఫ్ ఎంటీ అంటారు. నరేంద్ర మోడీని అడుగుతానేమో ట్యాంక్ గాడ్ దేర్ ఈజ్ ఎ వాటర్, రైట్, ఇటీ ట్యాంక్ గాడ్ దేర్ ఈజ్ ఎ వాటర్ బాటిల్ అడుగుతాడు, రైట్. అదే మీరు అనిల్ నాయర్ని అడిగినామంటో సగం గాలి అని అంట. అన్నీ కరెక్టే, సగం ఖాళీగా ఉన్నది కరెక్టే, సగం ఫుల్ ఉన్నది కరెక్టే, వాటర్ బాటిల్ ఉన్నది కాబట్టే డిస్కస్ చేస్తున్నాము, సగం గాలి ఉన్నది కూడా కరెక్టే. అలానే మ్యాథమెటిక్స్ కూడా అన్ని విధానాలు ఆన్సర్ ఇస్తుంది. కానీ ఏ విధానంలో అయితే నీ కట్ ఆఫ్ పెరుగుతుందో, ఏ విధానంలో అయితే నీకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ విధానాన్నే మీరు అలవాటు చేసుకోవాలి. దీన్నే స్ట్రక్చర్డ్ థింకింగ్ అని అంటాం. రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ కిరణ్, వయస్సుల నిష్పత్తి 7:5. ప్రసాద్ వయస్సేమో 7 మల్టిపుల్ అయి ఉంటుంది, కిరణ్ వయస్సేమో 5 మల్టిపుల్ అయి ఉంటుంది. క్వశ్చన్లో ఏమన్నాడు?
కిరణ్ వయసు ఎంత? అరే నాకు ఫస్ట్ స్టేట్మెంటే చెప్తుంది కిరణ్ వయసు ఏమో 5 మల్టిపుల్ అని. ఆన్సర్లో 5 మల్టిపుల్ ఉండాలి. 5 మల్టిపుల్ స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్. ఓన్లీ ఫస్ట్ ఆప్షనే 5 మల్టిపుల్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 30. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆన్సర్ టిక్ మార్క్ పెట్టడానికే టైం ఉంటుంది. ఆన్సర్ టు క్వశ్చన్ వద్దాం. ఇది గనక 7:5, 5 కాస్త 30 అయింది. 5 ఆర్ల 30, 7 ఆర్ల 42. ప్రసాద్ వయస్సు 42, కిరణ్ వయస్సు 30. 5 సంవత్సరాల తరువాత 5 6 ఆర్ 7 6 ఆర్. మళ్ళీ మీరు రైట్. సో ఆర్ ఇక్కడ ఏమన్నాడు? 6 సంవత్సరాల తర్వాత. 6 సంవత్సరాల తర్వాత 42 + 6 48, 36. 12 4 48, 12 3 36. ఇది 4:3. సో కాబట్టి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ యొక్క వయసు ఏంటి? ఆన్సర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 5. ఒక్కటే ఒక ఆప్షన్ కనబడుతుంది.